ఈ విషయంలో మా ఎన్నికలకు మా పార్టీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే రెండో విషయం, మీ అందరి మనసుల్లోనూ మెదిలే విషయం, కేంద్ర రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఏమిటి అనేటటువంటి విషయం కూడా వచ్చింది. కేంద్ర రాజకీయాల్లో తెలుగుదేశం అనేటటువంటిది గతంలో ఇది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖమైనటువంటి జాతీయ దృక్పథంతో పార్టీ పనిచేసినటువంటి పార్టీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో అప్పుడు నేషనల్ ఫ్రంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ దానికి కొనసాగింపుగా చంద్రబాబు గారి నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ దాంట్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రులను, ప్రైమ్ మినిస్టర్లను నిర్ణయించేటటువంటి విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి విషయం కూడా మనం మర్చిపోలేము. 1984లో ఆ భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి విషయం కూడా మనం మర్చిపోలేము. ఇప్పుడే మీ ప్రతిల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. కనుక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశానికి జాతీయ దృక్పథం ఉన్నది. జాతీయ దృక్పథంను దృష్టిలో పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో, జాతీయ వ్యవహారాలలో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ తన పాత్ర పోషించి దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించటం అంటే తన పాత్ర పోషిస్తుంది. తెలుగుదేశానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైనటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ కూడా అప్పగించారు. తత్ఫలితంగా ప్రజలు అప్పగించినటువంటి బాధ్యత, ప్రజల ఆకాంక్ష మేరకు దేశంలో కూడా జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. కనుక మీ అందరికీ నేను కూడా ఇక్కడ ఢిల్లీలో గత 6 సంవత్సరాలలో రాజ్యసభలో సభ్యుడిగా ఉంటూ ప్రతి సందర్భంలోనూ కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నేను, మా లోక్సభ సభ్యులు ముగ్గురు, అప్పట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా మేము నిరంతరం పోరాటం చేశాం. దానికి అందరూ మీరే ప్రత్యక్ష సాక్షులు. అటు లోక్సభలోనూ, రాజ్యసభలోనూ, ఇటు బయట కూడా మీతో కూడా అనేక సార్లు కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళు మీరందరూ కూడా ఈ రకంగా సహకరించినందుకు మీ అందరికీ భవిష్యత్తులో కూడా ఇంతకు మించినటువంటి బాధ్యతలు మా నెత్తిన పెట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను స్వీకరించి విధి నిర్వహణలో, కర్తవ్య నిర్వహణలో బాధ్యతాయుతంగా, ప్రజలకు జవాబుదారీగా, ప్రజలకు సేవకులుగా మేము విధులు నిర్వర్తిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.